పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో చంద్ర వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనంద భరితుడై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే షాలోమతి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? షాలోమతి. ఈ షాలోమతి ఎవరు అంటే ప్రియులారా గమనించండి, సొలొమోను గురించి ఈమె వర్ణిస్తుంది. ఏమండి, పాత నిబంధనలో ఏమండి సొలొమోను యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు, షాలోమతి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలో ఏమంటే సొలొమోను క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, షాలోమతి ఎవరికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సంఘము చెబుతున్నది ఏంటో తెలుసా? ఏమంటే అతని నీడలో నాకు ఏముందంట? ఆనందం ఉన్నది. మన రెండో విషయం ఏం చూస్తున్నామంటే క్రీస్తు నీడలో ఆనందం ఉంది. ప్రేమైన దేవుని వారలదా, క్రీస్తు సన్నిధానంలో ఆనందం ఉంది. కాబట్టి ఎందరో భక్తులు పాటలు పాడారు, ఎందరో భక్తులు దేవుని వాక్యాన్ని వర్ణించారు. ఏమని? ఆయన సన్నిధిలో ఆనందం ఉంది అని, ఆయన సన్నిధిలో సంతోషం ఉందని. ప్రియులారా, కొత్త నిబంధనలో కూడా ఏమండి మరి పౌలు గారు చెప్తున్న మాట, ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమంటే 4వ వచనం మనం చూడగలిగితే గమనించండి మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించండి. నిజమే ప్రియులారా, ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలి? మనం ఎప్పుడు ఆనందిస్తామంటే ఏమండి మనకు అన్ని రకాలుగా అన్ని బాగున్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. డబ్బులో బాగున్నప్పుడు సంతోషిస్తుంటాం, ఆస్తిలో బాగున్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి కుటుంబంలో అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి కొద్దిగా ఎక్కడైనా లొసుకులు వచ్చాయనుకోండి వెంటనే బాధపడిపోతుంటాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. అది ఆనందించాలి. ఎలా ఆనందించాలి అని చెప్తే ప్రియులారా, పౌలు గారు ఒక సంఘటనలో ఆయన ఆనందపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు చూడండి ఒకసారి ఆ మాట. మీరు అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూస్తున్నాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు, ఇక్కడ గమనించండి, పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. గమనించండి మాట, ఖైదీలు వినుచుండిరి. తర్వాత మాట, అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఓడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లలు ఇక్కడ గమనించండి, పౌలు గారు సువార్త చేస్తున్నాడు. పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడో ఏమండి పౌలు గారికి చెరసాలలో వేసేశారు. ఈయన బయట ఉంటే ప్రమాదం అని చెప్పి ఈయన అందరికి కూడా క్రీస్తు గురించి చెబుతూ క్రీస్తుని గురించి మాట్లాడుతూ భయంకరంగా యేసు వైపు మళ్ళిస్తాడని చెప్పి పౌలు గారికి ఏమండి మరి చెరసాలలో వేశారు. అతనితో పాటు పరిచర్య చేస్తున్న శీల అనే ఆయనకు కూడా చెరసాల వేశారు. మరి వీళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు చింతిస్తున్నారా? చెరసాలలో ఉన్నప్పుడు దుఃఖిస్తున్నారా? చెరసాలలో ఉన్నప్పుడు బాధపడుతున్నారంటే కాదు 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 వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నారు. వాళ్ళ చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు చెప్పండి? మనమైతే ఏం చేసేవాళ్ళని చెప్పండి? మనమైతే ఏం చేస్తామంటే అక్కడ కూర్చొని ఆ చెరసాల్లో ఉంటూ కన్నీళ్ళు కారుస్తూ బాధపడుతూ నా పిల్లలు ఏమాయనో, నా భార్య ఏమాయనో, నా కుటుంబం ఏమాయనని చెప్పి మనం అక్కడ దుఃఖిస్తాం, బాధపడతాం, కన్నీళ్ళు కారుస్తాం. ఇక్కడ గమనించండి, పౌలుయు శీలయు ఏం చేస్తున్నారంటే క్రీస్తు కొరకు చెరసాలలో ఉన్నవారు ఏమండి మందిరంలో స్తుతిస్తున్నారు. ఏమండి ఆ చెరసాలలో స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువునందు ఆనందపడుతున్నారు. ఏమండి మరొక మాట మనం చూడగలిగితే అది అపోస్తల కార్యము 5వ అధ్యాయము 40-41 వచనాలు. వారు తమ మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి
కొట్టించి, ఇక్కడ గమనించండి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, ఇక్కడ గమనించండి, వారిని కొట్టారు, ఏమండి గద్దించారు. అటు తర్వాత ఏం చెప్తున్నారంటే, మరి ఇంకా ఎక్కడ కూడా మీరు యేసు నామమును ప్రకటించకూడదని చెప్పి బెదిరించి విడుదల చేశారు. 41 వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక కూడుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏమంటే కొరడాదెబ్బలు కొట్టారు, దూషించారు, నిందించారు, బెదిరించారు. మీరు యేసు నామమున ప్రకటించకూడదు, యేసు నామమున ప్రకటిస్తే మీకు కొడతాం, చంపుతామని బెదిరించి ఇంకొకసారి జాగ్రత్త అని చెప్పి విడుదల చేసినప్పుడు ఆ సభ ఎదుట ఏమని చెప్తున్నారు తెలుసా? ఆయన నామము కొరకు మేము దూషింపబడినందుకు మేము సంతోషిస్తున్నాం, ఆయన నామము కొరకు మేము అవమానం పొందినందుకు మేము ఆనందిస్తున్నామని చెప్పి మరి ఇంటింట కూడటం మానలేదు, మందిరములో ప్రకటించడం మానలేదు. ఏమని ప్రకటిస్తున్నారంటే యేసే క్రీస్తు అని. యేసు క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నారంటే, క్రీస్తు అనగా అభిషక్తుడు. రాబోయే దినాలలో భవిష్యత్తులో ఆ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని, ఆ క్రీస్తే నిజదేవుడని చెప్పి ఏమైనా ప్రజలందరికీ ఈ సమాచారాన్ని ప్రకటిస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ చూడండి, ప్రభునందు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆనందిస్తున్నారు. దేవుని నీడలో ఆనందం ఉంది, దేవుని సన్నిధానంలో ఆనందం ఉంది. వాళ్ళ కష్టాలు వచ్చినా బాధపడలేదు, దుఃఖములు వచ్చినా బాధపడలేదు, ఏమంటే అవమానాలు జరిగినా బాధపడలేదు. ఎందుకు చెప్పండి? క్రీస్తు నీడలో ఏముంది చెప్పండి? ఆనందం.